వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చి నీ ఎదుగుదలను ఆపే 5 రకాల మనుషుల గురించి తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ప్రోత్సాహాన్ని అందించండి. ఒక నిజం చెప్పమంటారా, నీ జీవితంలో నువ్వు వెనకబడిపోవడానికి కారణం ఎప్పుడూ నీలో ఉన్నటువంటి వీక్నెస్ మాత్రమే కాదు. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులే దీనికి కారణం. ఇది వింటే కొంచెం హ్యాష్గా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి నీ లైఫ్ని నువ్వు అబ్జర్వ్ చేయి. నువ్వు ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు, ఎవరిని ఎక్కువగా నమ్ముతున్నావు, ఎవరితో మాట్లాడిన తర్వాత నీకు ఫుల్ ఎనర్జీ వస్తుంది, ఎవరితో మాట్లాడిన తర్వాత నీ మీద నీకే డౌట్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆలోచనని, మన డెసిషన్స్ కూడా మార్చుతారు. మన డెసిషన్ మన జీవితాన్ని మార్చుతాయి. అందుకే ఈరోజు నీ జీవితంలో ఉండే 5 రకాల మనుషుల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. వాళ్ళను వెంటనే బ్లాక్ చేయమని నేను చెప్పట్లేదు, అలాగని అందరినీ కట్ ఆఫ్ చేయమని కూడా చెప్పడం లేదు. కానీ ఎవరు నీకు మంచివారు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నీకు ప్రమాదకరం, ఇది మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే నీ ఫ్యూచర్ చాలా వాల్యుబుల్. దాన్ని ఎవరి చేతుల్లో పడితే వాళ్ళ చేతుల్లో పెడితే మనకి చాలా రిస్క్ ఉంటుంది. అందులో మొదటిది నీ కలలను ఎప్పుడు చిన్న చూపు చూసే మనుషులు. మొదటి టైపు, నీ డ్రీమ్ని చెప్పగానే నవ్వుతారు. నువ్వా, నీ వల్ల అవుతుందా, అంత పెద్దగా ఆలోచించుకో, మళ్ళాంటి వాళ్ళకి ఇవన్నీ ఎందుకు, ఇలాంటి మాటలు మాట్లాడతారండి. ప్రాక్టికల్గా ఉండు, ఇవన్నీ అనవసరం, ఇలాంటి మాటలు కూడా. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ప్రతి క్రిటిసిజం తప్పు కాదు. కొన్నిసార్లు మనకు నిజంగానే కరప్షన్స్ అవసరం అవుతాయి. కానీ నువ్వు ప్రయత్నించక ముందే నీ వల్ల కాదు అని చెప్పే వ్యక్తిని, నీ వల్ల కాదు అని చెప్పే వ్యక్తి, నీ పొటెన్షియల్ గురించి, నీ గురించి ఏమీ తెలియని వ్యక్తి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఒక రోజు మన ఫ్రెండ్తో, నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే యూట్యూబ్లో ఇప్పటికే కోట్లాది ఛానల్స్ ఉన్నాయి, నువ్వు ఏం చేస్తావు అక్కడ, ఇలా మాట్లాడతారు. ఆ మాట విన్న తర్వాత అతను 1 సంవత్సరం తర్వాత అదే ఫ్రెండ్ ఇంకొకరితో, వాడు ఇప్పుడు బాగా చేస్తున్నాడు అని చెప్తాడు. ఇదే లైఫ్ అంటే. నీ డ్రీమ్ని చూసి నవ్వేవాళ్ళు, నీ సక్సెస్ని చూసి క్లాప్ కొట్టడానికి కూడా వస్తారు. అందుకే నీ డ్రీమ్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరికి నీ విజన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సీడ్ని నేలలో వేసి ఇది చెట్టుగా ఎలా మారుతుంది అని అడిగిన వ్యక్తి యొక్క సమస్య, సీడ్ సమస్య కాదు కదా. అలాగే నీ డ్రీమ్ని ఎవరు అర్థం చేసుకోకపోతే అది నీ సమస్య కాదు, వాళ్ళ తప్పు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, బ్లైండ్లీ ఎవరి మాట వినవద్దు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని విను, డిస్ట్రక్టివ్ నెగిటివిటీని ఫిల్టర్ చేయి, డిఫరెన్స్ తెలుసుకో. ఇక రెండో వ్యక్తి, నువ్వు మారాలని ప్రయత్నిస్తే వెనక్కి లాగే మనుషులు. ఎస్, ఇది చాలా డేంజరస్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ బయట వాళ్ళు ఉండరు, మనలోనే ఉంటారు. కొన్నిసార్లు మనకు చాలా క్లోజ్ అయిన వాళ్ళు ఉంటారు. నువ్వు ఒకరోజు డిసైడ్ చేసుకున్న తర్వాత, ఇకపై ఉదయం లేస్తాను, జిమ్కి వెళ్తాను, చదువుకుంటాను, స్కిల్ నేర్చుకుంటాను, బిజినెస్ మీద ఫోకస్ చేస్తాను, ఫోన్ యూసేజ్ని తగ్గిస్తాను. మొదటి రోజు ఫుల్ మోటివేషన్. రెండో రోజు ఫ్రెండ్ కాల్ చేస్తాడు, బయటికి రారా అంటాడు. అరే ఒక్కరోజు వస్తే ఏమైపోతుంది అని నువ్వు చాలా సీరియస్ అయిపోతావు. లైఫ్ని ఎంజాయ్ చేయాలి, నువ్వు వెళ్తావు, మళ్ళీ రొటీన్ బ్రేక్. తర్వాత మరో రోజు మళ్ళీ అదే సీన్ రిపీట్. ఇప్పుడు ప్రాబ్లము ఆ ఫ్రెండ్ బయటకు పిలవడం కాదు, ప్రాబ్లం ఏంటంటే నీ ప్రయారిటీస్ని నువ్వే ప్రొటెక్ట్ చేసుకోకపోవడం. ఒక మెచ్యూర్ పర్సన్ ఏం చేస్తాడు, ఈరోజు నాకు పని ఉందా, తర్వాత కలుద్దాం అంటాడు. ఇతనికి ఫ్రెండ్షిప్ పోదు, అతను తన ఫ్యూచర్ని కూడా పోగొట్టుకోడు. ఇది మనం నేర్చుకోవాలి. బౌండరీస్ పెట్టడం అంటే యాటిట్యూడ్ కాదు, నాకు నువ్వు నచ్చావు అని కాదు, నాకు నువ్వు నచ్చవు అని కాదు. నీ లైఫ్లో నాకు ప్రయారిటీస్ ఉన్నాయి, నా లైఫ్లో నాకు ప్రయారిటీస్ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు నీ టైంని ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇంకొకరు వచ్చి దాన్ని ఉపయోగించుకుంటారు. ఓకే,
సో ఇక 3% నెగిటివ్గా ఉండే మనుషులు. ఎస్, ఇప్పుడు ఈ మూడో టైప్ వ్యక్తులు 5 నిమిషాలు మాట్లాడితే చాలు నీ మూడ్ని మొత్తం చేంజ్ చేసేస్తారు. ఎస్, నీ మూడ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఏదైనా మంచి విషయం చెప్తే అది పనిచేయదు, ఏదైనా కొత్త ఐడియా చెప్తే అందులో రిస్క్ ఉంది, ఏదైనా ఆపర్చునిటీ చెబితే అది స్కామ్ అయి ఉంటుంది. ఇలా ఏదైనా సక్సెస్ స్టోరీని చెప్తే వాళ్ళకి లక్ ఉంది, ఎవరైనా ఎదిగితే వాళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయి, ఎవరైనా బిజినెస్ చేస్తే వాళ్ళ ఫాదర్ బాగా మనీ ఉన్నవాడు అని చెప్తాడు. అంటే వాళ్ళు డైరెక్టరీలో సక్సెస్కి ఒక కారణం కూడా ఉండదు, ఎక్స్క్యూజెస్ మాత్రం 100 ఉంటాయి. ఇలాంటి వాళ్ళతో మనం చాలా ఎక్కువ టైం గడిపితే వాళ్ళ నెగిటివిటీ నీకు కూడా అంటుకుంటుంది. కాబట్టి నువ్వు కూడా ప్రతి ఆపర్చునిటీలో ప్రాబ్లం చూడడం మొదలు పెడతావు, ప్రతి ఫెయిల్యూర్కి ఎక్స్క్యూజెస్ వెతుకుతావు, ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ని చూసి జెలసస్ అవుతావు. అప్పుడు నువ్వు డేంజరస్ స్టేజ్కి వెళ్తావు. నువ్వు ప్రయత్నించకముందే ఓడిపోతావు. ఇది గుర్తుపెట్టుకో. పాజిటివ్ పర్సన్ అంటే రోజంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్ అని తిరిగేవాడు కాదు. రియలిస్టిక్ పర్సన్ ప్రాబ్లం కనిపిస్తే సరే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అడిగేవాడే నిజమైన ఫ్రెండ్. నెగిటివ్ పర్సన్ ఏమంటాడు, చూసావా నేను ముందే చెప్పాను ఇది నీకు వర్కౌట్ అవ్వదని అని చెప్తాడు. ఈ 2 మైండ్ సెట్ల మధ్య నీ ఎంటైర్ లైఫ్ ఉంటుంది. అందుకే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడే వాళ్ళకంటే సొల్యూషన్ గురించి మాట్లాడే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో ఇక 4, ఫెయిల్యూర్ని నీ మీదే ఉపయోగించే మనుషులు. ఇది కొంచెం పెయిన్ఫుల్ టాపిక్ అయినా కూడా నువ్వు నీ జీవితంలో ఫెయిల్ అయినప్పుడు అందరూ నీతో ఉండరు. కొంతమంది నీ ఫెయిల్యూర్ని వెపన్గా ఉపయోగిస్తారు. నువ్వు బిజినెస్లో లాస్ అయ్యావు, వాళ్ళు ఏమంటారు, నీకు బిజినెస్ అంటే ఏంటో తెలుసా, నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు, నువ్వు ఎప్పటికీ చదువులో పనికిరావు, నువ్వు రిలేషన్షిప్లో ఫెయిల్ అయ్యావు, నీతో ఎవరూ ఉండరు, నీ జాబ్ను కోల్పోయావు, నీకు స్టెబిలిటీ ఎప్పటికీ రాదు అని ఒక్కసారి విను అంటారు. నీ లైఫ్లో ఒక ఫెయిల్యూర్ని ఐడెంటిటీ కాదు, నీ లైఫ్లో ఫెయిల్యూర్ని నీ ఐడెంటిటీ కాదు. నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావంటే నువ్వు ఫెయిల్యూర్ కాదు. నువ్వు బిజినెస్లో లాస్ అయ్యావంటే నువ్వు లాసర్వ్ కాదు. నువ్వు రిలేషన్షిప్ కోల్పోయావు అంటే నువ్వు అన్లవబుల్ కాదు. నీకు ఒక బ్యాడ్ చాప్టర్ ఉంది, బ్యాడ్ చాప్టర్ వచ్చింది. బుక్ మొత్తం బ్యాడ్ అని ఎలా అంటాం? అదేవిధంగా నీ జీవితంలో ఒక చాప్టర్ని చూసి ఎవరిని ఎంటైర్ స్టోరీని డిసైడ్ చేసే హక్కు లేదు. మరి నీకు నీ గతాన్ని పట్టుకుని కూర్చే హక్కు కూడా లేదు. గతం గురించి లెసన్ నేర్చుకో, ఐడెంటిటీ తీసుకోకు. నీకు జరిగినది నీ ఫెయిల్యూర్ని డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్, నిన్ను సక్సెస్ కాకుండా కంఫర్ట్ జోన్లో ఉంచాలనుకునే వ్యక్తులు నెంబర్ 5 కింద వస్తారు. ఇది చివరిది మరియు నాకు పర్సనాలిటీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పర్సనల్గా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. వాళ్ళు చెడు కోరుకోరు, వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు, కానీ వాళ్ళు నువ్వు మారకుండా ఉంటారు. ఎందుకంటే నువ్వు మారకుండా చూసుకుంటారు. నువ్వు మారితే నీ లైఫ్ కూడా మారిపోతుంది. నీ సర్కిల్ మారచ్చు, నీ హ్యాబిట్ మారచ్చు, నీ ప్రయారిటీస్ మారచ్చు, నీ థింకింగ్ మారచ్చు. అప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది, వాడు మనతో ఉండేవాడేమో, ఆమె మమ్మల్ని మర్చిపోతుందేమో, అందుకే ఎంత చాలు, ఎందుకు అంత కష్టపడుతున్నావు అని వెనకలాగుతారు. నార్మల్గా ఉండొచ్చు కదా అంటారు. ఇక్కడ వాళ్ళు విలన్స్ కాదు, వాళ్ళు తమ కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు. కానీ నీ కంఫర్ట్ జోన్ని, నీ ప్రెసిజన్ని అవ్వకూడదు కదా. ఇది చాలా పవర్ఫుల్ లైన్. మళ్ళీ చెప్తున్నా, కంఫర్ట్ జోన్లో మంచిగా అనిపిస్తుంది, కానీ ఎక్కువ రోజులు అక్కడే ఉంటే అది ప్రెజెంట్ అవుతుంది. నీకు భయం ఉన్న పని చెయ్యి, కొత్త స్కిల్ నేర్చుకో, కొత్త పీపుల్ని కలువు, నీ మిస్టేక్స్ని యాక్సెప్ట్ చెయ్యి, నీ మీద నువ్వు పని చేయి. ఎందుకంటే గ్రోత్ ఎప్పుడు కంఫర్టబుల్గా ఉండదు. కానీ అసలు సమస్య ఎవరు?
అసలు సమస్య ఎవరు? ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, అయితే ఈ ఐదుగురు నా లైఫ్ నుంచి తీసేయాలా? ఈ ఐదుగురిని నా లైఫ్ నుంచి తీసేయాలా? లేదు. ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు. ఈ వీడియో చూసి వాడు టాక్సిక్, ఆమె నెగిటివ్, వీళ్ళను బ్లాక్ చేయాలి అని అందరినీ జడ్జ్ చేయడం మొదలు పెడతారు. అది మెచ్యూరిటీ కాదు. అసలు నిజం ఏంటంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వాళ్ళు కాదు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి మనం ఇచ్చే పవర్. నీ ఫ్రెండ్ బయటికి పిలిచాడు, నో అనలేకపోతే ప్రాబ్లం ఎవరిది? నీ ఫ్రెండ్ది మాత్రమే కాదు, నీది కూడా. నీ బౌండరీస్ వీక్గా ఉంది, ఎవరో నీ డ్రీమ్ని క్రిటిసైజ్ చేశారు, వాళ్ళ మాట విని డ్రీమ్ని వదిలేస్తే ప్రాబ్లం వాళ్ళది మాత్రమే కాదు, నీ బిలీఫ్ సిస్టంలో కూడా వీక్గా ఉంది అని. ఎవరో నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళు నెగిటివిటీని నీ మైండ్లోకి తీసుకున్నావు, అప్పుడు నీ మెంటల్ ఫిల్టర్ పనిచేయదు. అందుకే ప్రతి సమస్యకి సొల్యూషన్ పీపుల్ కటప్ చేయడం కాదు. కొన్నిసార్లు సొల్యూషన్ నీ బౌండరీస్, నీ డిసిప్లిన్, నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ ఎమోషనల్ కంట్రోల్, నీ ప్రయారిటీస్. నిజమైన ఫ్రెండ్ ఎవరు మరి? ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వేసుకుందాం. అయితే నిజమైన ఫ్రెండ్ ఎవరు? నువ్వు పడిపోయినప్పుడు నేను చెప్పాను కదా అని నవ్వేవాడు కాదు, నిన్ను బ్లైండ్గా సపోర్ట్ చేసేవాడు కాదు, నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పగలిగేవాడే నిజమైన స్నేహితుడు. నువ్వు పడిపోతే మళ్ళీ ప్రయత్నించు అని చెప్పేవాడే నిజమైన స్నేహితుడు. నీతో జెన్యున్లీ హ్యాపీ అయ్యావా అంటాడు. నువ్వు ఎదిగితే నీతో కాంపిటీట్ చేయకుండా ఇన్స్పైర్ అయ్యేవాడు. అలాంటి వాళ్ళను ఎప్పుడూ లాస్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ వరల్డ్లో నీ ఫెయిల్యూర్కి క్రౌడ్ ఉంటుంది, నీ సక్సెస్కి క్రౌడ్ ఉంటుంది, కానీ నీ స్ట్రగుల్స్ సమయంలో నీ పక్కన నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ఒక్క మనిషి ఉంటే నువ్వు చాలా లక్కీ. ఓకే, నీ సర్కిల్ని చెక్ చేసుకో. ఈరోజు రాత్రి ఒక 10 minutes కూర్చో, నీ ఫోన్ తీసుకో, నీ క్లోజ్ కాంటాక్ట్స్ని చూసుకో, నీ ఫ్రెండ్స్ని గుర్తు చేసుకో, నీకు నువ్వే ఈ 5 క్వశ్చన్స్ని అడుగు. క్వశ్చన్ నెంబర్ 1, ఈ వ్యక్తితో మాట్లాడిన తర్వాత నాకు ఎనర్జీ వస్తుందా లేక ఎనర్జీ పోతుందా? క్వశ్చన్ నెంబర్ 2, నేను ఎదగాలని ప్రయత్నిస్తే ఈ వ్యక్తి సపోర్ట్ చేస్తాడా రిజెక్ట్ చేస్తాడా? క్వశ్చన్ నెంబర్ 3, నాకు ఫెయిల్యూర్లో నన్ను జడ్జ్ చేస్తాడా లేక గైడ్ చేస్తాడా? క్వశ్చన్ నెంబర్ 4, నేను ఈ వ్యక్తితో ఉన్నప్పుడు నా బెస్ట్ వెర్షన్గా ఉంటానా లేక వరస్ట్ వెర్షన్గా ఉంటానా? మరి క్వశ్చన్ నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్, నేను ఈ వ్యక్తిగా మారాలని కోరుకుంటున్నానా? ఈ ఒక్క క్వశ్చన్ నీకు చాలా ఆన్సర్లని ఇస్తుంది. ఎందుకంటే మనం ఎవరితో ఎక్కువగా ఉంటామో చాలా కాలానికి వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ థింకింగ్, వాళ్ళ స్టాండర్డ్లోకి మనం వెళ్ళిపోతాం. అందుకే నీ సర్కిల్ని చూస్ చేసేటప్పుడు కేవలం వాడు మంచి ఫ్రెండు అని మాత్రమే చూడకు, వాడితో ఉంటే నేను బెటర్ పర్సన్ అవుతున్నానా అని చూడు. ఓకే, ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది, ముగించేద్దాం. లాస్ట్గా, నువ్వు ఎదగాలని నిర్ణయించుకుంటే కొన్ని రిలేషన్షిప్ని చేంజ్ చేసుకోవాలి. కొంతమంది దూరం అవుతారు, కన్వెన్షన్స్ తగ్గుతాయి, కొన్ని ఫ్రెండ్షిప్స్ న్యాచురలీ ఎండ్ అవుతాయి. కానీ అది ఎప్పుడూ బ్యాడ్ థింగ్ కాదు. కొన్ని రిలేషన్షిప్స్ నీ లైఫ్లో ఫర్ ఎవర్ ఉండటానికి రావు, కానీ ఒక లెసన్ నేర్పడానికి వస్తాయి. ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిని లైఫ్లో రిటైన్ చేయాల్సిన బాధ్యత నీది కాదు, కానీ ఎవరైనా అన్నెసెసరీగా హర్ట్ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. రెస్పెక్ట్తో డిస్టెన్స్ పెట్టాలి. ఓకే, అనౌన్స్మెంట్ కూడా అవసరం లేదు. నేను ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతున్నాను కాబట్టి మమ్మల్ని వదిలేస్తున్నాను అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నిశ్శబ్దంగా నీ లైఫ్ మీద ఫోకస్ చేయి. నీ రిజల్ట్స్ ఒకరోజు నీతో మాట్లాడతాయి. ఓకే, లెంత్ బాగా అయిపోయింది కాబట్టి మనం ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం.
నువ్వు మాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా సక్సెస్ అవ్వాలంటే ఈ 5 మనుషుల్ని కొంచెం దూరంగా పెట్టు. ఓకే, ఈ వీడియో హానెస్ట్గా మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. జస్ట్ ఒక లైక్ అండి. లైక్ ఇస్తే లేదు, చాలామంది లైక్ ఇస్తే 10 మందికి మన యూట్యూబ్ మన వీడియోని పుష్ చేస్తుంది. కాబట్టి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మంచి వీడియోతో తర్వాత ఒక మంచి వీడియోతో మనం కలుసుకుందాం. ఓకే.